Hi students, అందరు ఎలా ఉన్నారు? I am Vishnuvardhan, a PhD scholar, your NEET mentor and also biology faculty. Students, NEET 2025 ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు అందరి డౌట్ వచ్చేసి అన్న నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. సో నా కేటగిరీ ఇది, నా లోకల్ రీజియన్ ఇది. సో నాకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ వస్తుందా లేదా, లేకపోతే గవర్నమెంట్ కోట ఎంబీబీఎస్ సీట్ వస్తుందా లేదా అనేది సో అందరికీ ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. సో అందుకోసమే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో సో మీకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ ఆర్ గవర్నమెంట్ కోట ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఇక్కడ గవర్నమెంట్ కోటా సీట్ అంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న సీట్, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న ఏ కేటగిరీ సీట్స్, వీటిని మనం గవర్నమెంట్ కోటా సీట్స్ అంటాం లేదా కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ అంటాం. సో ఈ గవర్నమెంట్ కోటా సీట్స్ రావాలి అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి అనేది నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ చెప్తాను. సో నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఏయూ రీజన్కి సపరేట్గా చెప్తాను, ఎస్వియూ రీజన్కి సపరేట్గా చెప్తాను, కేటగిరీ వైజ్గా చెప్తాను. సో మీ యొక్క కేటగిరీకి ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటే సీట్ వస్తుంది అనేది. అలాగే నేను ఇప్పుడు చెప్పబోయే కట్ ఆఫ్ మార్క్స్ కనీసం మీకు లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అన్న ఏ కేటగిరీ సీట్ రావాలి అంటే, అలాగే లాస్ట్ రౌండ్లో అయినా సో మీకు ఏ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది ఇన్ డీటెయిల్డ్గా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్లీ స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, సో లాస్ట్ ఇయర్ సిచ్యువేషన్ వేరు, ఈ ఇయర్ సిచ్యువేషన్ వేరు. ఈ ఇయర్ పేపర్ అనేది చాలా టఫ్గా వచ్చింది. సో 2 ఆస్పెక్ట్స్ మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఒకటి సబ్జెక్ట్. సో ఈ ఇయర్ ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి ఫిజిక్స్ పేపర్ అనేది ఎక్కువగా టఫ్గా వచ్చింది. అండ్ సెకండ్ ఆస్పెక్ట్, ఏ ఎగ్జామ్లో అయినా మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం నీట్ 2025 పేపర్ చూస్తే బయాలజీ పేపర్ వెరీ లెంతీగా ఇచ్చారు, కెమిస్ట్రీ పేపర్ మోడరేట్గా ఇచ్చారు, అండ్ ఫిజిక్స్ పేపర్ చాలా టఫ్గా ఇచ్చారు. సో ఒక స్టూడెంట్ టైంని అడ్జస్ట్ చేసుకోవాలి అంటే సో ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఒక 680 ప్లస్ 700 మార్క్స్ స్కోర్ చేసే స్టూడెంటే 150 బిట్స్ కూడా పెట్టలేకపోయారు అంటే మీరే ఇంకా ఊహించుకోండి ఈ ఇయర్ పేపర్ అనేది ఎలా టఫ్గా వచ్చిందో. సో సబ్జెక్ట్ పరంగా పేపర్ టఫ్గా వచ్చింది, అలాగే టైం మేనేజ్మెంట్ పరంగా స్టూడెంట్స్ మేనేజ్ చేసుకోవాలన్నా కూడా సో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే విధంగా. సో ఇప్పటి వరకు నీట్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది టఫెస్ట్ కాదు, ది టఫెస్ట్ పేపర్ వచ్చేసి నీట్ 2025. సో మీరు లాస్ట్ ఇయర్ సిచ్యువేషన్ చూసి సో 600 ప్లస్ వస్తాయి, సో ఇన్ని 500 ప్లస్ వస్తే ఇంత వస్తేనే మంచి మార్క్స్ అనుకునే సిచ్యువేషన్ ఈ ఇయర్ కాదు. ఈ ఇయర్ సిచ్యువేషన్ అనేది డిఫరెంట్. సో కట్ ఆఫ్ మార్క్స్ కూడా భారీగా తగ్గబోతున్నాయి. అండ్ ఎవ్రీ ఇయర్ నేను ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే అనాలిసిస్ చేసి వీడియోస్ పెట్టేవాడిని, కానీ ఈ ఇయర్ ఒక 2 డేస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఎందుకు అంటే సో నాకు తెలుసు మన ఛానల్ నుంచి వీడియో వస్తుందంటే చాలామంది వెయిట్ చేస్తుంటారు అండ్ ట్రస్ట్ చేస్తారు కాబట్టి. సో ఇప్పుడు మీరు టైం కూడా చూడొచ్చు, ఆల్మోస్ట్ 3 అవుతుంది, ఇది midnight 3 అవుతుంది. సో ప్రిన్సిపల్స్కి కాల్ చేసి స్టూడెంట్స్ని కనుక్కొని, నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటారు కదా వాళ్ళని కనుక్కొని, అలాగే సో మన విష్ణు స్మార్ట్ ఇన్ఫో బ్యాచ్ కూడా లాంచ్ చేసాం, వాళ్ళని కనుక్కొని సో మొత్తంగా ఓవరాల్ కంట్రీ వైడ్ సిచ్యువేషన్ ఎలా ఉందో మొత్తం చూసుకొని మొత్తం అనాలిసిస్ చేసి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎలా ఉంది, అలాగే లాస్ట్ బిఫోర్ ఇయర్ ఈ ఇయర్కి కాంపిటీషన్ ఎలా ఉంది మొత్తం అనాలిసిస్ చేసుకొని ఇంకా నాకంటూ నమ్మకం రావాలి. నేను మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ చెప్పేటప్పుడు ఫస్ట్ నాకు నమ్మకం రావాలి, సో అప్పుడే మీకు చెప్పగలను. సో ఆ నమ్మకం వచ్చిన తర్వాత నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అందరు అనుకుంటుంటారు సో వ్యూస్ కోసం కట్ ఆఫ్ వీడియో చేస్తారు ఇట్లా అని, అలా కాదు. సో ఎంతోమంది పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ నమ్మకంతో ఉంటారు. అండ్ ఈ టైంలో మీకు కావాల్సింది అవగాహన. అంటే ప్రతి స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ అవగాహన కావాలి. అంటే ఈ మార్క్స్ వచ్చాయి, ఎంబీబీఎస్ సీట్ వస్తుందా లేదా, జస్ట్ ఒక అవగాహన కల్పించడానికి సో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మోస్ట్లీ ఇది ఈ కట్ ఆఫ్ నిజం కూడా అవ్వచ్చు. ఒకవేళ మేజర్ డిఫరెన్స్ అయితే +5 to 10 మార్క్స్ ఉండొచ్చు, అంతకు మించి ఎక్కువగా డిఫరెన్స్ అయితే ఉండదు అనేది నా ఒపీనియన్. ఓకే, సో మనం ఇన్ డీటెయిల్డ్గా వెళ్తే టాపిక్లోకి, సో ఏ కట్ ఆఫ్ అయినా మనకి దేని మీద డిపెండ్ అవుతుంది, సో ఈ 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది.
సో ఫస్ట్ వచ్చేసి పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఆ పర్టికులర్ స్టేట్ నుంచి, అండ్ ఆ స్టేట్లో ఏమన్నా కౌన్సిలింగ్కి సంబంధించిన రూల్స్ మారబోతున్నాయా, అలాగే ఎనీ ఇంక్రీజ్ ఇన్ ద ఎంబీబీఎస్ సీట్స్, ఆ స్టేట్లో సో ఆ కౌన్సిలింగ్ ఇయర్లో ఏమన్నా ఎంబీబీఎస్ సీట్స్ పెరుగుతున్నాయా. సో ఈ 4 ఫ్యాక్టర్స్ మీద మనకి కట్ ఆఫ్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఆల్రెడీ పేపర్ డిఫికల్టీ లెవెల్కి సంబంధించి నేను డిస్కస్ చేశాను. సో ఇయర్ పేపర్ డిఫికల్టీ లెవెల్ ఈస్ టఫెస్ట్ నీట్ ఎగ్జామ్. అండ్ బయాలజీ అనేది మోడరేట్ లెంత్గా వచ్చింది, కెమిస్ట్రీ మోడరేట్గా వచ్చింది, ఫిజిక్స్ వెరీ హార్డ్ వచ్చింది, టైం మేనేజ్మెంట్ చేయాలన్నా కూడా ప్రాబ్లమే. 150 సీట్స్ అటెంప్ట్ 150 సీట్స్ కాదు 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలన్నా కూడా ఒక స్టూడెంట్కి చాలా కష్టం. అండ్ అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్లో ఈ టైం మేనేజ్మెంట్, ఈ టెన్షన్ వల్ల కూడా కొన్ని మిస్టేక్స్ పోతుంటాయి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. సో పేపర్ ఈజ్ వెరీ డిఫికల్టీ దిస్ ఇయర్, అండ్ దానివల్ల కట్ ఆఫ్ అనేది చాలా తగ్గబోతుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఇయర్ మనకి ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 65,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. అంటే సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్ కూడా అరౌండ్ 66,000 మెంబర్స్ ఎగ్జామ్ రాశారు. ఈ ఇయర్ వచ్చేసి అరౌండ్ 65,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్ రూల్స్ ఏమైనా చేంజ్ అవ్వబోతున్నాయా అంటే నో చేంజ్ ఇన్ ద రూల్స్. అండ్ ఈ ఇయర్ ఏమైనా కొత్త ఎంబీబీఎస్ కాలేజెస్ రాబోతున్నాయా అంటే సో మోస్ట్లీ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వస్తే రావచ్చు, ఇంకా ఒక 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వస్తే రావచ్చు. సో ఇప్పుడే కన్ఫామ్గా చెప్పలేము, ఇంకా టైం పడుతుంది. సో మేబీ ఏదర్ 2 or 3 న్యూ మెడికల్ కాలేజెస్ రావచ్చు. సో ఒక్కో మెడికల్ కాలేజ్లో 150 సీట్స్ వేసుకున్నా కూడా ఒక ఆల్మోస్ట్ 300 to అంటే 450 సీట్స్ అవుతాయి. కానీ ఒక గవర్నమెంట్ వస్తే 100 సీట్స్ ఇస్తారు, ప్రైవేట్ వస్తే 150 సీట్స్ ఇస్తారు. ఒకవేళ వస్తే అరౌండ్ 450 సీట్స్ రావచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఉన్న కాలేజీలో పెరిగితే ఒక 100 సీట్స్, అరౌండ్ 500 సీట్స్ ఏమైనా పెరిగితే పెరగచ్చు, లేదా అసలు పెరగకపోవచ్చు. ఈ ఇయర్ అంత షూరిటీగా చెప్పలేకున్నాము ఎంబీబీఎస్ కాలేజెస్ వస్తాయని. సో కాబట్టి మనం వెయిట్ చేయాల్సిందే. సో ఈ రూల్స్లో పెద్దగా చేంజ్ ఏముండదు, ఎంబీబీఎస్ సీట్స్ పెరగడంలో కూడా పెద్దగా చేంజ్ అయితే ఏముండదు. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ వీటన్నిటిని బేస్ చేసుకొని నేను మీకు ఇప్పుడైతే కట్ ఆఫ్ చెప్తాను. సో మనం కట్ ఆఫ్ని డిస్కస్ చేయబోయే ముందు సో మనం ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసాము. సో మీ అందరికీ తెలుసు లాస్ట్ 5 to 6 ఇయర్స్ నుంచి సెవరల్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని సో మన ఛానల్ తరపు నుంచి నేను గైడ్ చేశాను. సో ఎయిమ్స్ మెడికల్ కాలేజెస్లో ఉన్నారు నేను గైడ్ చేసిన స్టూడెంట్స్, అలాగే జిప్మర్ మెడికల్ కాలేజ్లో ఉన్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ మెడికల్ కాలేజ్లో సో మన ఛానల్ తరపు నుంచి గైడ్ చేయబడ్డ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో అసలు ఈ మెంటర్షిప్ అంటే ఏంటి అంటే సో ఈ మెంటర్షిప్లో కనుక మీరు జాయిన్ అవుతే మీరు జాయిన్ అయినప్పటి నుంచి మీరు మెడికల్ కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు ప్రతి ఒక్కటి నేను మీకు ఫాలోఅప్ చేస్తాను. సో మా టీం కూడా ఉంటుంది. సో నేను మీకు ఫాలోఅప్ చేస్తాను. ఏం అప్డేట్ వచ్చినా కూడా సో మీకు సపరేట్గా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీకు అర్థమయ్యే విధానంలో ఆ వాట్సాప్ గ్రూప్లో సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఎవరైతే గ్రూప్లో మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో వాళ్ళకి సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మీకు కౌన్సిలింగ్కి సంబంధించి ఏం డౌట్స్ వచ్చినా, అలాగే సర్టిఫికేట్ సంబంధించి ఏం డౌట్స్ వచ్చినా, కట్ ఆఫ్కి సంబంధించి ఏం డౌట్స్ వచ్చినా, అండ్ కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అని ఏం డౌట్ వచ్చినా కూడా మీరు నాకు పర్సనల్గా కాల్ చేయొచ్చు. నేను మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతే నేను మీకు ప్రొవైడ్ చేసేది ఏంటంటే మీకు వచ్చిన మార్క్స్, మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని, మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని సో మీరు కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ అనేది పెట్టాల్సి వస్తుంది. అంటే కౌన్సిలింగ్ టైంలో మీరు ఎలా ఆర్డర్ పెడితే సో మీకు మంచి మెడికల్ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది సో నేను ఆ ప్రయారిటీ ఆర్డర్ కూడా సో నేను మీకు పర్సనల్గా నేను మీకు ఇస్తాను. సో ఈ ప్రయారిటీ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ సో ఎంతో రీసెర్చ్ చేసి చాలా టైం తీసుకొని మంచి ప్రయారిటీ ఆర్డర్ సో మా మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన వాళ్ళకి ఇచ్చాను. అండ్ వాళ్ళకి వచ్చిన మార్క్స్కి వాళ్ళు ద బెస్ట్ డిజర్వ్ అయ్యే కాలేజ్లోనే జాయిన్ అయ్యారు. సో ఇంకా లైక్ లాట్ ఆఫ్ ప్రీమియం గైడెన్స్ ఉంటుంది. సో ఇదేంటంటే బేసిక్గా మిమ్మల్ని మొత్తం ఫాలో అప్ చేస్తాను. సో మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి మొత్తం అనేది మేము ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీకు చెప్తాము. మీకు ఒక తోడుగా ఉంటాము ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో కనుక మీరు జాయిన్ అవుతే. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలి అంటే సో ఈ ఇయర్ టోటల్గా 3 ప్లాన్స్ తీసుకొని వచ్చాము.
సో మీరు స్టేట్ కోటా కౌన్సిలింగ్లో గవర్నమెంట్ కోటా సీట్ కోసం కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో ఫీ వచ్చేసి 3000 రూపీస్ ఉంటుంది. సో ఈ స్టేట్ కోటాలో గవర్నమెంట్ కోటా సీటు ఏదర్ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, సో ఈ 3 కలుపుకొని 3000 ఉంటుంది. అండ్ సో స్టేటే కాదన్నా మాకు ఆల్ ఇండియా కోటాలో గవర్నమెంట్ స్టేట్ ప్లస్ ఆల్ ఇండియా 2 కావాలనుకుంటే 4000 ఉంటుంది. అలాగే స్టేట్ అలాగే ఆల్ ఇండియా కోటా, గవర్నమెంట్ కోటా సీట్స్ ప్లస్ మాకు బి కేటగిరీ కూడా కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో మీకు 5000 రూపీస్ అయితే ఉంటుంది. ఓకే, సో మనం ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, ఆయుష్కి అయితే ఇస్తాము. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కనుక ఉంటే సో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి సో మీరు ఏ దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ నెంబర్కి సో అంత అమౌంట్ పే చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. వన్స్ మీరు స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది సో మొత్తం నేను మా టీం అనేది మిమ్మల్ని ఫాలో అప్ అనేది చేస్తాము. సో మెయిన్గా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేసామంటే సో ఫస్ట్ థింగ్ ఈజ్ స్టూడెంట్స్ గైడ్ చేయడం నాకు ఇష్టం అండ్ ఇట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. సో నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది యాజ్ ఎ పిహెచ్డి స్కాలర్గా. సో పిహెచ్డి చేస్తున్నాను అండ్ స్టూడెంట్స్ని గైడ్ చేయడం అంటే నాకు ఇష్టం. అండ్ సో మెనీ పేరెంట్స్ అలాగే వాళ్ళ స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్కి వాళ్ళకి డిజర్వ్ అయ్యే కాలేజ్లోనే సీట్ రావాలి. సో అప్పుడే ఆ స్టూడెంట్ హ్యాపీగా ఉంటాడు. సో అందుకోసమే మెయిన్ ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం. సో మీరు చూడొచ్చు లాస్ట్ సెవరల్ ఇయర్స్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ చేస్తున్నాము అండ్ పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ సో ఫీడ్బ్యాక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. ఈ నెంబర్కి అయితే మీరు పే చేసి నా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ సో అరౌండ్ 150 స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది ఇయర్. ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేయడానికి సో లిమిటెడ్ స్ట్రెంత్ ఉండాలి అని అయితే నేను ఫిక్స్ అయ్యాను. స్టార్టింగ్ ఎవరైతే 150 మెంబర్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం ఇన్ డీటెయిల్డ్గా కట్ ఆఫ్కి సంబంధించి కనుక చూస్తే సో ఈ కట్ ఆఫ్ నేను చెప్పబోయే ముందు నేను అనాలిసిస్ చేశాను అన్నాను కదా. సో సెవరల్ ఫ్యాక్టర్స్ నుంచి అనాలిసిస్ చేశాను. అలాగే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్లో ఒక పోల్ కూడా పెట్టాను. సో ఈ పోల్ అనేది నేను నైట్ 2:34కి చూసే టైంకి ఏంటి అంటే 2000 మెంబర్స్ ఓట్ చేశారు. అండ్ మీరు చూడొచ్చు ఎంత పర్సెంటేజ్లో ఉన్నారో. సో 600 అబోవ్ పైన కేవలం 4% ఆఫ్ ద స్టూడెంట్స్ ఓట్ చేశారు. 500 to 600 14 మెంబర్స్ ఉన్నారు. సో మేజర్గా 400 నుంచి 500 మధ్యలో స్టూడెంట్స్ అయితే ఉన్నారు అండ్ బిలో 400 కూడా ఉన్నారు. సో ఇప్పుడు కేవలం 2000 మెంబర్స్ మాత్రమే ఓట్ చేశారు. సో ఇంకా ప్రిన్సిపల్స్ నుంచి నేను రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను. ఇది జస్ట్ ఏంటి అంటే కనుక్కున్న ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూడడానికి. సో ఇంకొద్దిగా టైం పెరిగితే సో ఇంకా ఓట్స్ పెరిగితే మీరు కూడా మన ఛానల్లో చూడొచ్చు. సో నెక్స్ట్ మన కట్ ఆఫ్ విషయానికి వస్తే కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్. సో ఫస్ట్ ఏయూ రీజన్ సంబంధించి చూస్తే ఏయూ రీజన్లో ఈ ఇయర్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అంటే మీకు లాస్ట్ మెడికల్ కాలేజ్లో లాస్ట్ రౌండ్లో అయినా ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే నేను అనుకున్నది వచ్చేసి మినిమం 480 to 485 మార్క్స్ అండ్ అబోవ్ ఉంటే మీకు ఎంబీబీఎస్ సీట్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి 601 మార్క్స్. ఈ ఇయర్ కేవలం 480 to 485 మార్క్సే. మీరు చూడొచ్చు పేపర్ అనేది ఎంత టఫ్గా వచ్చిందో, ఎంత ఇంపాక్ట్ ఉందో. ఓకే, అండ్ బీసీఏ అయితే 440 to 445, బీసీబీ 430 to 435, బీసీసీ 445 to 450, బీసీడీ 470 to 475, బీసీఈ 380 to 385 అండ్ మైనారిటీ 380 to 385, ఎస్సీ 405 to 410 అండ్ ఎస్టీ వచ్చేసి 370 to 375. సో మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే సో 500 అబోవ్ తెచ్చుకోవడం కొంచెం కష్టమే ఇయర్. కానీ సో వన్స్ 500 బిలో వచ్చిన తర్వాత సో బయాలజీలో మీరు కనుక స్ట్రిక్ట్గా చదివితే సో 330+ స్కోర్ చేయొచ్చు. బయాలజీ కనుక మీరు సీరియస్గా కనుక చదివితే 330+ స్కోర్ చేయొచ్చు. అండ్ సో మేము లాంచ్ చేసిన బ్యాచ్లో కూడా సో మా స్టూడెంట్స్కి కూడా 330+ వచ్చాయి బయాలజీలో. ఓకే, అండ్ కెమిస్ట్రీ మోడరేట్గా ఉంది అండ్ ఫిజిక్స్ పేపర్ బట్టి చూస్తే 500 అబోవ్ తెచ్చుకోవడం కష్టం. బిలో 500 ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతారు. అబోవ్ 500 తక్కువ ఉంటారు కానీ ఈ 400 to 500 ఏంటి అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతారు. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని నేను మీకు ఈ కట్ ఆఫ్ అయితే మీకు చూపిస్తున్నాను.
ఓకే, సో ఇది నా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. సో మీకు ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా నేను చెప్పట్లేదు, అంటే లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ ఉంది అండ్ ఈ ఇయర్ మనకి ఎలా ఉంది కాంపిటీషన్ అంటే ఇన్ డీటెయిల్గా మీకు ఇక్కడ రాసి చూపించట్లేదు, ఎందుకంటే మళ్ళీ పెద్దది అయిపోతుంది వీడియో. సో ఆల్రెడీ మీరు యూట్యూబ్ వీడియోస్లోనే చూడొచ్చు లాస్ట్ ఇయర్ ఎంతవరకు ఆగింది దానికి సంబంధించి. సో కానీ నేను అనాలిసిస్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి చూసి అనాలిసిస్ చేస్తున్నాను అండ్ అనాలిసిస్ చేశాను. అండ్ నెక్స్ట్ ఎస్వియు రీజన్కి సంబంధించి చూస్తే ఎస్వియు రీజన్లో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 465 to 470. సో మీరు కనుక ఈ మార్క్స్ కన్నా అబోవ్ ఉంటే సో ఎంబీఎస్ సీట్ రావచ్చు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ బీసీఏ 435 to 440, బీసీబీ 430 to 435, బీసీసీ 390 to 395, బీసీడీ 432 to 437, బీసీఈ 415 to 420, మైనారిటీ 415 to 420, ఎస్సీ 390 to 395, ఎస్టీ 365 to 370. సో మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఎస్వియు రీజన్కి అండ్ నెక్స్ట్ ఇది ఏయు రీజన్కి కట్ ఆఫ్. సో ఇది నా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. సో మ్యాక్సిమం ఈ కట్ ఆఫ్ నిజం అవ్వచ్చే అని అనుకుంటున్నాను. సో మనం 100% ఏది ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి సో మేబీ ఈ కట్ ఆఫ్కి +5 or -5 అవ్వచ్చు. మహా ఇంకా ఏమైనా డిఫరెన్స్ జరిగితే +10 or -10. సో ఇంతకు మించి ఇంకా తగ్గదు, ఇంతకు మించి ఇంకా పెరగదు అని అయితే నా ఒపీనియన్. సో నేను ముందే చెప్పాను ఇది ప్యూర్లీ మీ అవగాహన కోసం మాత్రమే, అంటే మోస్ట్లీ ఈ కట్ ఆఫ్ కూడా నిజం అవుతుందనే నేనైతే అనుకుంటున్నాను. సో ఎందుకంటే సెవరల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా సో 650+ దాటిన స్టూడెంట్స్ అయితే చాలా రేర్గా కనపడుతున్నారు. సో లాస్ట్ ఇయర్ అదే మీరు చూస్తే 650+ ఎంతో మంది ఉన్నారు, కానీ ఇయర్ 650+ అసలు వచ్చిన వాళ్ళు చాలా రేర్గా కనిపిస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఈ ఇయర్ కాంపిటీషన్ ఎంత ఉందో. సో ఈ మార్క్స్ రేంజ్లో కనుక మీరు వస్తే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ మార్క్స్ రేంజ్ కన్నా అంతకన్నా ఎక్కువ వస్తే సో మీకు ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అని అయితే నా ఒపీనియన్. కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు. అండ్ ఈ మార్క్స్ కన్నా -10 కన్నా తక్కువ ఉంటే నెక్స్ట్ మీరు ఆలోచించండి నెక్స్ట్ ఏంటి అనేది ఒక ప్లాన్ వేసి పెట్టుకోండి. ఓకే, ఒకవేళ ఎంబీబీఎస్ రాకపోతే నెక్స్ట్ ఏంటి అనేది. సో ఇది టోటల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇయర్ సో వర్రీ అవ్వద్దు. సో ఎవ్రీ ఇయర్ ఒకేలాగా ఉండదు, లాస్ట్ ఇయర్ వేరు ఈ ఇయర్ వేరు. ఓకే, అండ్ ఇది మీరు ఎగ్జామ్ ముందు పోయేటప్పుడు ఎన్నో మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకుని ఉంటారు. ఈ ఇయర్ కొంచెం మార్క్స్ తక్కువ వచ్చి ఉంటాయి, కానీ మీరు ఇక్కడ చూడాల్సింది మార్క్స్ కాదు ర్యాంక్. ఓకే, ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా మళ్ళీ సో హ్యాపీ అవుతారు. సో లాస్ట్ ఇయర్ 600 వచ్చినా కూడా సీట్ రాలేదు, కానీ అదే ఇయర్ 600 వస్తే ఒక మంచి ఆల్ ఇండియాలో టాప్ మోస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కొన్ని ఎయిమ్స్లో కూడా సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఓకే, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఎనీవే మన ఛానల్కి ఎప్పుడు అప్డేటెడ్లో ఉండండి. ఇప్పటి నుంచి ఏం అప్డేట్ వచ్చినా రిజల్ట్ సంబంధించి కానీ కౌన్సిలింగ్ సంబంధించి కానీ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. సో ఇది ఇంపార్టెంట్, మీరు బెల్ ఐకాన్ పక్కనే ఉంటుంది అది ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ డేట్ ముందే మీరు వీడియోస్ చూడాలి, లాస్ట్ డేట్ తర్వాత చూస్తే సో ఉపయోగం ఉండదు. సో నోటిఫికేషన్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంత హార్డ్ వర్క్కి కనీసం ఒక లైక్ చేయండి. Thank you so much for watching. Have a great day.